నమస్తే అండి, నా పేరు జగదీష్. జీవిశ్రీ హోమ్స్ కాకినాడ. మీకు ఇప్పుడు చూపించబోయే ఈ ప్రాపర్టీ కాకినాడ రూరల్ మండలం సర్పవరం విలేజ్ దగ్గర హోల్ మార్కెట్ కి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ ఉందండి. వాకబుల్ డిస్టెన్స్. మీకు ఇప్పుడు చూపించబోయే ప్రాపర్టీ ఇదేనండి. నేను ఇప్పుడు ప్రాపర్టీ ముందు ఉన్న రోడ్ లోనే నిలబడి ఉన్నానండి. ఇది తూర్పు ఫేసింగ్ 15 అడుగులు వెడల్పు గల రోడ్ అండి. ఈ బిల్డింగ్ ని దూరం నుంచి కూడా చూడండి. ఇది G+2 బిల్డింగ్ అండి. గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు ఉంటాయి. ఈ బిల్డింగ్ యొక్క స్థలం కొలతలు చూసుకున్నట్టయితే 18x45 అండి. ఈ బిల్డింగ్ యొక్క ఏజ్ చూసుకున్నట్టయితే సంవత్సరం నుండి 2 సంవత్సరాల మధ్యలో ఉందండి. కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదండి. గ్రౌండ్ ఫ్లోర్ లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ టేక్వుడ్ డోర్ ని ఇవ్వడం జరిగింది. తూర్పు వైపు 4 అడుగులు, దక్షిణ వైపు 1 అడుగు, ఉత్తరం వైపు 2 అడుగులు ఖాళీ స్థలాన్ని వదిలిపెట్టడం జరిగింది. ఈశాన్యంలో హ్యాండ్ పైప్ ని ఇచ్చారు. ఉత్తరం సైడ్ లో 2 అడుగులు విడిచిపెట్టడం జరిగింది. సైడ్ లో అంటే ఆగ్నేయం సైడ్ లో స్టెప్స్ ఇవ్వడం జరిగిందండి. పక్కనే ఒక ఇండియన్ మోడ్ టాయిలెట్ ని ఇవ్వడం జరిగింది. ఇది హాల్ అండి. టైల్స్ వర్క్ అది కంప్లీట్ చేశారండి. ఉత్తరం వైపు ఉన్న వాల్ కి టీవీ పాయింట్ ని ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ ఇంటికి పిఓపి వర్క్లు, టైల్స్ వర్క్లు అన్ని కంప్లీట్ చేసుకున్నారండి. కిచెన్ దగ్గర నిలబడి చూస్తే కనుక టీవీ పాయింట్ ఎలా వస్తుందండి. అలాగే ఉత్తరం సైడ్ డోర్ కనిపిస్తుంది. అలాగే ఈస్ట్ సైడ్ డోర్ కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది కిచెన్ రూమ్ అండి. గ్రానైట్ స్టోన్ తోటి గ్యాస్ టేబుల్ ని ఇవ్వడం జరిగింది. ఇది 2.5 feet వెడల్పు తోటి ఉందండి. వాల్స్ కి చుట్టూ కూడా టైల్స్ వేయించారు. చిన్న సెల్ఫ్ లో 2 ఇవ్వడం జరిగిందండి. పైన మీకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కోసం ఒక పాయింట్ ఇచ్చారు. పైన థింగ్స్ ఏమైనా పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఒక షేడ్ ని ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాము. టైల్స్ పిఓపి వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. సీలింగ్ లో ఇచ్చిన పిఓపి ఒక చిన్న డిజైన్ తో ఇవ్వడం జరిగింది. ఈ రూమ్ లో డోర్ పక్కన ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ రూమ్ కొలతలోకి వచ్చేసరికి అండి 9x10.5 అండి. టైల్స్ వర్క్ కంప్లీట్ చేశారు. పిఓపి కూడా వర్క్లు కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ ఒక షెల్ఫ్ ఇవ్వడం జరిగిందండి. ఇటొచ్చి ఇంటికి కబోర్డ్ వర్క్లు జరగలేదు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పిఓపి లో మిడిల్ లో ఉన్న డిజైన్ కి నేవీ బ్లూ కలర్, చుట్టూ వైట్ కలర్ వేయడం జరిగిందండి. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది 4x7 సైజ్ లో ఉంది. మనం ఇప్పటి వరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి. ఈ ఓనర్ గారు చాలా ఇష్టపడి ఇల్లుని కట్టుకున్నారండి. అమౌంట్ అవసరమై ఇప్పుడు అమ్మేస్తున్నారు దీన్ని. కరెక్ట్గా 1 సంవత్సరంన్నర అయిందండి బిల్డింగ్ కట్టి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ అంతా చూపిస్తున్నానండి. చుట్టూ కూడా హౌసెస్ ఉన్నాయండి. రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది ఇది. ఈ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటున్నారండి. మీకు మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ని ఇవ్వడం జరిగిందండి. సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి ఇవి. ఇది తూర్పు ఫేసింగ్ డోర్ అండి. డూప్లెక్స్ మోడల్ లో ఈ ఇంటిని చాలా అందంగా కట్టించుకున్నారు. మీకు పైన సీలింగ్ లో ఇచ్చిన పిఓపి ని చూసినట్టయితే కనుక ఆ డిజైన్ అది కూడా చాలా బాగా చేయించుకున్నారు. యాక్చువల్ గా ఈ ఇంటిని గ్రౌండ్ ఫ్లోర్ తో ఉన్న ఇంటిని కొనుక్కోవడం జరిగింది. పైన ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఈ నిష్పూర్వకంగా కట్టించుకున్నారండి డూప్లెక్స్ మోడల్ లో. ఫాల్ సీలింగ్ లో ఉన్న వర్క్లు కానివ్వండి, టైల్స్ వర్క్లు కానివ్వండి, లేకపోతే కబోర్డ్ వర్క్లు కానివ్వండి, అంతా కూడా మీకు క్వాలిటీ కనిపిస్తుందండి. చిమ్నీ కూడా పెట్టించుకున్నారు. తూర్పు సైడ్, ఉత్తరం సైడ్ కూడా 2 చోట్ల కూడా డోర్లు ఇవ్వడం జరిగింది. హాల్లో మీకు టీవీ పాయింట్ ఉత్తరం వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. చాలా బాగా కట్టించుకున్నారు. మీకు మెయిన్ డోర్ పక్కనే పూజా మందిరాన్ని ఇవ్వడం జరిగిందండి. ఈ డోర్లు వేసి లోపల లైట్ వేసినట్టయితే కనుక మీకు ఆ డోర్ల మీద వినాయకుడి ప్రతిమ కనిపిస్తుంది. ఇది టీవీ పాయింట్ పక్కనే ఉన్న డోర్ అండి. ఇది నైరుతి దిక్కులో ఉంటుంది. ఇది ఈ రూమ్ లో మీకు ఎదురుగా ఒక కబోర్డ్ కనిపిస్తుందండి. కార్నర్ లో ఒకటి. మీకు టైల్స్ వర్క్లు కూడా చూసుకోవచ్చు. అలాగే పైన పిఓపి వర్క్లు కూడా చూడండి. డిజైన్ చాలా బాగుందండి. లైటింగ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు. కలర్ కి అట్రాక్టబుల్ గా ఉండేలాగా ఇచ్చారండి. పిఓపి లో వైట్ కలర్ తో పాటు స్నఫ్ కలర్ యూజ్ చేశారండి. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అదేనండి. సో లోపల మీరు చూసుకున్నట్టయితే కనుక టైల్స్ వర్క్ కంప్లీట్ చేశారు. స్టెప్స్ కిందకి వచ్చాయండి. వెస్టర్న్ మోడ్ కమోడిటీని పెట్టించారు. ఇప్పటి వరకు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసామండి, ఫస్ట్ ఫ్లోర్ చూసామండి. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్తున్నాము. సో డూప్లెక్స్ కాబట్టి ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనం పైన సీలింగ్ చూడండి, మంచి డిజైన్ తోటి ఇచ్చారు. చుట్టూ కలర్స్ కూడా మంచి కలర్స్ ఇచ్చారండి. చాలా అట్రాక్టబుల్ గా ఉన్నాయి. సో మీకు స్టెప్స్ కూడా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఇది ఓన్ గా కట్టించుకున్నారు కాబట్టి చాలా ఇంట్రెస్ట్ గా ఆయన టైం స్పెండ్ చేసి కట్టించుకున్నారు. ఇంటీరియర్ వర్క్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఫాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ప్రొఫైల్స్ ని కూడా పెట్టించారు. అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ వినాయకుడి దగ్గర మంచి బాక్సింగ్ లైటింగ్ పెట్టి చాలా బాగా లుక్ తీసుకొచ్చారండి. టేక్వుడ్ డోర్ ని ఇచ్చారు. ఇది పడమర వైపు ఉందండి. ఈ డోర్ తీసిన వెంటనే మీకు ఎదురుగా ఒక కబోర్డ్ కనిపిస్తుంది. సిమెంట్ కలర్, బ్లాక్ కలర్ మిక్స్డ్ లో టెక్స్చర్ లో ఉండే ఒక కబోర్డ్ ని ఇవ్వడం జరిగింది. మీరు ఫ్లోరింగ్ లో చూడొచ్చు, మంచి డిజైన్ తో ఉన్న టైల్స్ యూస్ చేయడం జరిగిందండి. ఈ రూమ్ కి వైట్ కలర్ అంటే లైట్ గ్రీన్ కలర్ షేడ్ ఉన్నది 2 మిక్స్డ్ కలర్ లో ఉపయోగించారు. లుక్ చాలా బాగుందండి కలర్స్ వారంగా చూసుకున్నట్టయితే.
అలాగే పైన పిఓపి వర్క్ కూడా చూసుకుంటే చాలా అట్రాక్టబుల్ గా డిజైన్ తో ఇవ్వడం జరిగిందండి. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ ఫినిషింగ్ తోటి గుమ్మాన్ని పెట్టారు. చుట్టూ ఉన్న వాల్స్ కి టైల్స్ స్టిక్ చేయించారు. అలాగే ఇక్కడ ఒక సింక్ ని, ఒక మిర్రర్ ని ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ మోడ్ కమోడిటీని యూజ్ చేశారు. ఇప్పుడు మీరు చూసే ఈ రూము గణేశుడి పక్కనే ఉన్న తూర్పు సైడ్ లో ఉన్న రూమ్ అండి ఇది. ఈ రెండు రూమ్స్ లో కూడా టైల్స్ ఒకే కలర్ లో యూజ్ చేశారండి. అందువల్ల చాలా అట్రాక్టబుల్ గా కనబడుతుంది. అలాగే చాలా నీట్ గా ఉంచుకున్నారు. ఇక్కడ ఒక కబోర్డ్ ని ఇవ్వడం జరిగిందండి రైట్ సైడ్ లో. సో చుట్టూ రూమ్ చూడండి. అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అండి. పైన సీలింగ్ లో చూసుకున్నట్టయితే గనక మంచి కలర్ కాంబినేషన్ తోటి మంచి డిజైన్ తోటి ఇవ్వడం జరిగింది. ఎదురుగా విండో గ్రానైట్ ఫినిషింగ్ తోటి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ని ఇచ్చారు. సో టైల్స్ తోటి అలాగే ఒక సింక్ వెస్టర్న్ మోడ్ కమోడిటీతో ఇవ్వడం జరిగింది. ఈ డోర్ బయట వైపుకి అండి. సో తూర్పు వైపుకి. సో తూర్పు వైపు ఉన్న ఓపెన్ స్పేస్ లోకి వెళ్తున్నాము. సో ఇక్కడ మనం ఇంచుమించుగా థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాము. సో ఈ థర్డ్ ఫ్లోర్ నుంచి చూసుకున్నట్టయితే కనుక వ్యూ కూడా చూడొచ్చు మీరు. పైన మీకు ఒక పీవీసీని ఇవ్వడం జరిగిందండి. వుడ్ కలర్ తో ఉంది. ఒక లైట్ ని అరేంజ్ చేసి చూపించారు. తక్కువ ప్లేస్ అయినా కానీ చాలా నీట్ గా వర్క్ చేయించారు. ఇలా మెట్లు అండి. ఇది పైకి టెర్రస్ మీదకి, కింద గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి. ఇక్కడ మనం థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తున్నాం అండి. ఇక్కడ నుంచి ఫ్లవర్ మార్కెట్ కి 150 అడుగుల దూరం వస్తుందండి. ఇప్పుడు మనం టెర్రస్ మీద ఉన్నామండి. అది 1000 లీటర్ వాటర్ కెపాసిటీ ఉన్నది ట్యాంక్ అండి. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో ఇక్కడ గడపడానికి చాలా ఆహ్లాదంగా ఏర్పాటు చేసుకున్నారండి. సో ఇక్కడ మీకు ఇప్పుడు మార్నింగ్ కాబట్టి కనిపించట్లేదు. అక్కడ మీకు లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మీకు దానికి సంబంధించిన ఫోటో కూడా ఇప్పుడు పెడతాను. రాత్రి సమయంలో తీసిన ఫోటో అండి ఇది టెర్రస్ పైన. సో లైటింగ్ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత టెర్రస్ పై నుంచి చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ ఏరియాని చూపిస్తున్నాను. మొత్తం ఇది 90 గజాలు G+3 బిల్డింగ్ అండి. సో టెర్రస్ టోటల్ గా 90 lakhs చెప్తున్నారు. స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి మిగతా వివరాలు కనుక్కోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.